ఇందులో నెక్స్ట్ భాగాలు ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మలు చెప్తున్న మాట చూడండి. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మా తెలుగులో అద్భుతంగా రాశాడు. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. దేవుని స్తోత్రం. అప్పుడు ఎప్పుడు నువ్వు చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపనము కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేస్తున్నప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం, మొదటిది నీ హృదయంలో, రెండోది నీ తలంపులో కావలి ఉంటుంది. ప్రైజ్ గాడ్. అంటే నువ్వు లోపల ఉంటావు. ఏ లోపల ఉంటావు? సమాధానపు కోట లోపల ఉంటావు. దేవుని స్తోత్రం. ఆ సమాధానపు కోట లోపల ఉండగా ఈ సమాధానము నిన్ను కేవలం నిన్ను ఆవరించడం మాత్రం కాకుండా సమాధానము తనలో నిన్ను దాచుకొని అది నీకు కావలిగా ఉంటుంది. నీ మనస్సులకు నీ తలంపులకు కావలిగా ఉంటుంది సమాధానం. మీ హృదయములకు కావలిగా ఉంటుంది సమాధానం. స్తోత్రం. హల్లెలూయా. మరలా నువ్వు బయటికి వెళ్ళాలంటే మీరు గమనించండి, ఆ కావలి లోపల నుండి బయటికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు బయటికి వెళ్ళకూడదనే పదానికి అర్థం ఏంటంటే మరలా నీవు ఏవేవో జ్ఞాపకం చేసుకొని చింతించవద్దని అర్థం. నువ్వు ఏ క్షణములైతే చింతించడం మొదలు పెడతావో నీ లోపల ఉన్న సమాధానం అంతా కూడా పూర్తిగా తొలగిపోతావు, దూరం అయిపోతావు. కానీ నువ్వు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్నపాలు తెలియజేస్తున్నప్పుడు మాత్రం సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం నీ హృదయానికి కావలి ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం అనే ఒక వ్యక్తితో మనం పోలిస్తే ఆ సమాధానం వచ్చి తన కావలి లోపల పెట్టి ఆయన కావలిగా ఉండి ఆయన కావలి కర్తగా నిలబడతాడు. నీ లోనికి ఏమీ రాకుండా ఎప్పటి వరకు ఎప్పుడు అలా చేస్తాడంటే నీకు బాధ కలిగిన ప్రతిసారి దేవుని సమక్షమునకు వచ్చి ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన నీకు కావలివాడుగానే ఉంటాడు. స్తోత్రం. నీ తలంపులకు కావలిగా ఉంటాడు. అప్పుడు నీ మనసులకు నెమ్మది. ఏ టైంలో నెమ్మది? గమనించండి. సమస్య ఉన్నది. అరే అన్యజనులు కూడా చేసే పని ఏంటి? సమస్యలు పరిష్కారం ఏమన్నప్పుడు ఆనందిస్తారు, సమస్యలు ఉన్నప్పుడు బాధపడతారు. ప్రభువు నమ్ముకున్న బిడ్డలు అలా కాకూడదు, అలా ఉండకూడదు, అలాగ జరగకూడదు. ప్రభువు నమ్ముకున్న బిడ్డలు ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఇక ప్రభువును ఆనందించారు, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అప్పుడు సమాధానం అంటే ఆల్రెడీ ఇంకా పరిష్కారం కాలేదు, పరిష్కారం ప్రారంభమవుతుంది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కార్యం చేస్తాడా? నిజంగా నమ్ముతున్నారు మీరు? ప్రభు కార్యం చేస్తా నమ్ముతున్నారు కనుక నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ప్రాసెస్ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. నువ్వు దేనికోసం అయితే ప్రార్థన చేసావో ఆ అంశం విషయంలో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. నువ్వు ప్రార్థన చేసావు, విన్నపం చేసావు, అప్లికేషన్ ఆఫీసులో చేరింది కనుక ఇప్పుడు ప్రాసెస్ ప్రారంభమైంది. బైబిల్లో మరో మాట రాయబడింది, మన విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు కేవలం విశ్వాసములకు కర్త మాత్రం కాదు, దాన్ని కొనసాగించేవాడు మాత్రం కాదు, దానిని కంప్లీట్ చేసేవాడు కూడా ఆయన, పరిపూర్ణం చేసేవాడు కూడా ఆయన. ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ ద ఫెయిత్ అంటాడు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమో కొనసాగించేవాడు అని పదం, ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? విశ్వాసమునకు కర్త అనే పదం కరెక్ట్గా ఉంది. తెలుగులో ఏమో కొనసాగించేవాడు, కానీ ఇంగ్లీష్లో మాత్రం దాన్ని పూర్తి చేసేవాడు అనే పదం ఉంది. ఫినిష్ చేశారు.
ప్రభుకు స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఏ అంశంలో అయితే నువ్వు ప్రార్థన చేశావో ఆ ప్రార్థన అంశం విషయంలో దేవుడు తన కార్యము ప్రారంభం ఇప్పుడు చేశాడు, దాన్ని కొనసాగిస్తాడు, దాన్ని పూర్తి చేస్తాడు. అప్పుడు నువ్వు రిజల్ట్ పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఈ మధ్య ఒక సహోదరి గుజరాత్ నుండి ఒక సహోదరి ఫోన్ చేశాడు. పాస్టర్ గారు, మా ఇంట్లో పలానా సమస్య ఉందని మీ గురించి విన్నా, ప్లీజ్ నా కోసం ప్రార్థన చేశాను. బైబిల్లో స్పష్టంగా ఉంది, నీవు నమ్మినట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో సంబడి చెప్పారు, చెప్పినందుకు ఆమె పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మిందా అంతే. ప్రైజ్ ది లార్డ్. సో ఆమె ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడినప్పుడు ఫోన్లోనే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఆమె చెప్పిన జవాబు ఏంటి తెలుసా? పాస్టర్ గారు, ఇప్పుడు ఒక్కొక్కటి పరిష్కారం జరగడం మొదలుపెట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. ఐ హావ్ బీన్ ప్రేయింగ్. నేను ప్రార్థన చేస్తాను చెప్పాను. పిల్లరా, ప్రార్థన చేసినప్పుడు తన సమస్య పరిష్కారం. ఎక్కడున్నారు తను? గుజరాత్లో ఉన్నారు. కానీ దేవునికి దూరం సమస్య, దేవునికి దూరం సమస్య కదా. ఎందుకంటే దేవుడు సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వాంతర్యమైన దేవుడు, ఆత్మ స్వరూపమైన దేవుడు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ బికాస్ గాడ్ ఈజ్ స్పిరిట్. కనుక ఆత్మ దేవుడు ఆ స్థలంలో ఆమె ఉన్న సమస్య ఏదైనా సరే పరిష్కారం ఆయన చేసే దేవుడు. మొదలు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును. సో మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కార్యం చేస్తాడంటే తన కార్యం మొదలు పెడతాడు. మొదలు పెడుతున్నాడు, పెట్టాడు. కాబట్టి ఇక మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దెన్ అప్పుడు చింతలన్నీ తొలగిపోయి నీలో నీవు నెమ్మది కలిగి ఉండగలవు, సమాధానం కలిగి ఉండగలవు, శాంతి కలిగి ఉండగలవు. ఎప్పుడు సమస్యలో ఉన్నా ప్రభు మీద నీకు నమ్మిక ఉంటే నువ్వు నెమ్మది కలిగి ఉండగలవు. దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. అండ్ మనం 8వ వచనం నుండి 8 నుంచి 9 వరకు నేను వివరించిన కానీ జస్ట్ చదివించి ముందుకు వెళ్ళిపోతాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేని మీద మన మనసు ఉంచాలి, ధ్యానం చేయాలి? నీవు నెమ్మది కలిగి ఉండాలంటే, నీ లోపల నువ్వు శాంతి కలిగి ఉండాలంటే ఏంటి ధ్యానం చేయాలట? ఏంటి ఆలోచన చేయాలి? ఏంటి జ్ఞాపకం చేసుకోవాలి? ఇక్కడ అంటున్నాడు, ఏదైతే మాన్యమైనవో, ఏదైతే పవిత్రమైనవో, ఏదైతే న్యాయమైనదో, దేవుని స్తోత్రం, ఏవైతే ఖ్యాతి కలిగినదో. ఇక కింద అంటాడు, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతిరో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో, మీరు ఏమి వింటున్నారో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అట్టి వాటిని చెవుడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తే సమాధానము కావిలిగా ఉంటుంది? పై భాగాలు మనం చూసాము 6 నుండి 6-7 వచనాల్లో అన్ని విషయాలను బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపనము, కృతజ్ఞతాస్తుతులతో విన్నపాలు తెలియజేస్తున్నప్పుడు సమాధానమే మన హృదయమునకును మన తలంపులకు కావలిగా ఉంటుంది. 2వ భాగంలో 8-9 వచనం మనం చదువుకునే వాక్య భాగాలు ఏం చూసామంటే, ఏదైతే మాన్యమైనదో, ఏదైతే సత్యమైనదో, ఏదైతే న్యాయమైనదో, ఏదైతే పవిత్రమైనదో, ఏదైతే నమ్మదగినదో, ఏదైతే ఖ్యాతి కలిగినదో వాటి యందు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభుకు స్తోత్రము కలుగును గాక. అట్టి వాటిని చెవుడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడు. ప్రభు స్తోత్రం కలుగును. అప్పుడు ప్రభుత్వం దెన్ నీవు నిరంతరము శాంతి కలిగి ఉండదు, నెమ్మది కలిగి ఉండగలవు. ప్రభు స్తోత్రం చెప్తారా గట్టిగా మరోసారి? హల్లెలూయా. తొందరగా దేవుని వాక్యాలు మన వాక్యాన్ని మనం చూసుకుందాం. రోమా 16 19-20 వచనం.
రోమ 16:19 మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిగా ద్రొక్కించును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పిల్లరా, ఈ 19-20 వచనాలు మనం చూస్తే అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, మీ యొక్క విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి నేను సంతోషించుచున్నాను. ఒక విషయం గమనించాలి, సంఘ విశ్వాసులు దైవ జనులకు విధేయత కలిగి జీవించినప్పుడు దైవ సేవకులు ఆనందిస్తారు. వారు ఆనందించినప్పుడు మనస్ఫూర్తిగా మీ మేలు కొరకు ప్రార్థన చేస్తారు. వారు ఆనందించినప్పుడు మనస్ఫూర్తిగా మీ క్షేమము కొరకు ప్రార్థన చేస్తారు. వారు ఆనందించినప్పుడు మీ ఆరోగ్యము కొరకు వారు ప్రార్థన చేస్తారు. వారు ఆనందించినప్పుడు మీ దీవెన కొరకు వారు ప్రార్థన చేసి ఆశీర్వచనం పలుకుతారు. అది ప్రభువు నామములో నెరవేర్చబడతారు. దేవుని స్తోత్రం. వారి హృదయాలను కానీ బాధ కలిగిస్తే, వారికి ఇబ్బంది కలిగిస్తే మీకు సమస్య, విశ్వాసాలు కానీ సమస్యగా మారుతాయి. వారికి ఎన్నడూ కూడా ఇబ్బంది కలిగించకుండా వారికి ఆనందింపచేయాలి. ఎప్పుడు ఆనందిస్తారట? విధేయత అన్నాడు. 19 వచనాలు అన్నాడు, విధేయత చూపినప్పుడు. ఎవరికి విధేయత? దైవ సేవకులకు విధేయత చూపినప్పుడు, దైవ వాక్యమునకు విధేయత చూపినప్పుడు దైవజనులు ఆనందిస్తారు. మీ విధేయత అందరికీ ప్రచురమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు చూడండి, మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ మీరు మేలు విషయమే జ్ఞానులు. ఏం చెప్పారు ఆయన? అబ్బో మేలే చేయాలి కానీ కీడు చేయకూడదని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మేలు విషయంలో జ్ఞానులను, కీడు విషయమై నిష్కపట ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధేయత కలిగి మీరు జీవించగలిగితే, నా మాట మీరు వినగలిగితే, ఎగ్జాంపుల్గా స్వార్థ ప్రకటించమని చెప్పారు, ప్రకటించారు అనుకోండి, దైవజనులు ఆనందిస్తారు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలని చెప్పారు అనుకోండి, ప్రార్థన చేస్తే దైవజనులు ఆనందిస్తారు. బైబిల్ చదువుకోవాలని చెప్పారు, లేఖనం నుండి చెప్తారు దైవజనులు. ఇక బైబిల్ చదువుదాం చూశారు అనుకోండి, దైవజనునికి ఎంతో ఆనందం కలుగుతుంది. దేవుని స్తోత్రం. క్షమించాలని చెప్పారు అనుకోండి, ప్రభు మాటలంటారు, ఆ మాటకు విధేయత చూపినప్పుడు దైవజనులు ఆనందిస్తారు. ప్రభు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ విధంగా చేసుకుని వెళ్తే ప్రభు ఏం చేస్తాడంటే, అక్కడ సమాధానకర్తకు దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదాల క్రింద శీఘ్రముగా చితిగా దొరుకుతాడు. స్తోత్రం. ఎవరు? సమాధానకర్తకు దేవుడు. లాస్ట్ టైం మీకు జ్ఞాపకం చేశాను, నువ్వు ఇతరులతో విరోధ భావం కలిగి ఉన్నప్పుడు మనస్సులో ఏమాత్రం నెమ్మది కలిగి ఉండాలి, హృదయంలో నెమ్మది కలిగి ఉండాలి. అందుకే ఇతరుల విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు నీ లోపల ఉంచకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. హృదయాన్ని కాపాడుకోవాలి, నీ మనస్సును నువ్వు కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఏదైనా అది పేరెంట్స్ కావచ్చు, అంటే తల్లిదండ్రులు కావచ్చు, దైవ సేవకుడు కావచ్చు, దేవుడు కావచ్చు, విధేయత చూపినప్పుడు ఆయన ఆనందిస్తాడు. విధేయత చూపినప్పుడు ఆయన చేసే పని ఏంటి తెలుసా? నీవు దేవునికి విధేయత చూపితే, దైవ వాక్యమునకు విధేయత చూపితే, దేవుడు ఏం చేస్తాడంటే సాతాను గలివిలి పెట్టే సాతానుని ఆయన తీసుకొచ్చి పాదాల కింద శీఘ్రముగా, అంటే పదానికి అర్థం ఏంటంటే, ఎంత శీఘ్రముగా నువ్వు విధేయత చూపితే అంత శీఘ్రముగా దేవుడు సాతానును పాదాల కింద, చెప్పాలి అందరూ, ఎవరి పాదాల కింద? దేవుని పాదాలు కాదు. ఇక్కడ చదవండి, అక్కడ ఏముంది? ఎవరి పాదాలు? మీ పాదాలు. స్తోత్రం చెప్తారా? మీ పాదాల కింద ఆయన చిన్నగా దొరుకుతాడు, తొక్కిస్తాడు, దగ్గరుండి చేయిస్తాడు ఆయన. అందుకే చూసాం కదా, సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడని చూసుకున్నాం కదా.
దేవుని స్తోత్రం. ఆయన చేతికి దొరుకుతాడు. ప్రభుకి స్తోత్రం చెప్తారా? ఏం చేసినప్పుడు విధేయత చూపు. విధేయత చూపితే పిల్లరా సమాధానకర్తగా దేవుడు నువ్వు సహాయం చేస్తాడు. నిన్ను ఇబ్బంది కలిగిస్తున్న శత్రు శక్తిని, చీకటి శక్తిని, సాతాను శక్తిని ఆయన నీ పాదాల కింద అణక దొరుకుతాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఎలా ఉంటావు? నెమ్మదిగా ఉంటావు. హల్లెలూయా. మరొక లేఖన భాగం చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 86:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏమని చెప్పారు? ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, వాని నీవు పూర్ణ శాంతిగా. ఎలాంటి శాంతి? పూర్ణ శాంతి. ఎవరికి? వానిని అనుకుందాం. ఎవరైనా అది ఏ వ్యక్తి అయితే తన మనస్సును దేవుని మీద, మళ్ళీ చదువుదాం మనం, ఎవరి మనస్సు నీ మీద ఆనుకును, నీలో నీవు నెమ్మది శాంతి కలిగి ఉండాలంటే నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. நமக்கு స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటే thou wilt keep him in perfect peace whose mind is stayed on thee because he trusted in thee. ఆయన మాట్లాడుతామంటే ఇంగ్లీష్లో ఏమన్నాడంటే స్టేడ్ అని పదాన్ని, అంటే ఎవరి మనసు అయితే ఆయన మీద పెట్టుకుంటాడు, ఉంచుతాడు, అక్కడే ఉంచుతాడు. స్టే అంటే అర్థం ఏంటి? నిలిచి ఉండడు, అక్కడ ఉండిపోవాలి. ఎక్కడ ఉండిపోవాలి? దేవుని మీద ఉండిపోవాలి. ప్రభుకు స్తోత్రం చెప్తారా? నీ మైండ్, నీ యొక్క మనస్సు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. తెలుగు కూడా మంచిగా చెప్పాడు కదా, ఆనుకొను అని పొందపడ్డాడు. నీ మనస్సు దేవుని మీద అనుకున్నప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా? పూర్ణ శాంతి గలవానిగా నేను మార్చిస్తాడు. స్తోత్రం. ఎందుకు నువ్వు దేవుని మీద అనుకోవచ్చు అని దేవుని సేవకునిగా, దేవుని పక్షముగా నేను మాట్లాడుతున్నానంటే, దేవునికి ప్రతినిధిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, పిల్లలు ఒక మాట రాబడింది, ఆయన నమ్ముకొనదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకొనదగిన దేవుడైన. స్తోత్రం. తను నమ్ముకున్న వాడిని ఏమాత్రము కూడా ఆయన తృణీకరించే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. కనుక నీవు ఆయన మీద నమ్ముకోగలిగితే, నీ మనస్సు ఆయన మీద ఉంచగలిగితే, నువ్వు ఆయన మీద ఆనుకోగలిగితే, దేవుని స్తోత్రం, ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా మార్చేస్తాడు. దేవుని మీద నమ్మిక ఉంచాడు. దేనికోసం? ఫర్ ఎనీథింగ్. జీవితంలో దేనికోసం అయినా సరే ప్రభు మీద నమ్మిక ఉంచుకోవచ్చు. అలాగన్న వెంటనే దేవుని చిత్తానికి ప్రతికూలముగా, వ్యతిరేకముగా ఉన్న వాటి మీద కాదు, దైవ చిత్తానికి అనుకూలమైన వాటి విషయంలో ఏదైనా సరే, నీ నిత్య అవసరతను గురించి ఏదైనా సరే నువ్వు ప్రభువు మీద నమ్మిక ఉంచి అనుకోగలిగితే ఆయన నిన్ను పూర్ణ అంటే ఏమంటే, ఇక చెప్పావు కదా, ఇక ఆ సంగతిని వదిలే, నాకు వదిలే, నేను దాన్ని చూసుకుంటాను. ప్రభుకి స్తోత్రం. ప్రభు అదే చెప్తున్నాడు, ఇక చెప్పేసావు కాబట్టి ఇక దాని గురించి చింతపడాలి, నేను చూసుకుంటాను. నువ్వు హాయిగా వెళ్ళి భోజనం చేసుకుని అరెస్ట్ తీసుకొని నేను దాని గురించి చూసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూర్ణ శాంతి కలవాలి. అప్పుడు పిల్లరా నువ్వు శాంతి కలిగి. ఇక నెక్స్ట్ లేఖనాలు చెప్పడానికి సమయం లేదు కాబట్టి మమ్మల్ని చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా అందరూ వినాలి. స్తోత్రం. హల్లెలూయా. సో సెకండ్ పాయింట్ మీకు చెప్పేది ఏంటంటే, నువ్వు సమాధానం కలిగి ఉంటే సెకండ్ థింగ్ చేయాలి. మత్తయి సువార్తలో మనం చదువుకున్న లేఖన భాగంలో 5వ అధ్యాయంలో 9వ వచనాలు మనం చదువుగలిగితే, సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని గొడవను పెట్టి వారికి మనం ఉండకూడదు. విశ్వాసిగా మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, భార్య భర్తల మధ్య, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య, అలాగే సంఘంలో ఒకరితో ఒకరికి గొడవలు పెట్టినట్టుగా ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి? సమాధానపరచేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తారా? ఎల్లప్పుడూ మనం సమాధానపరచేవారుగా ఉండాలి. సమాధానపరచడానికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు వస్తాయి.
ఈ యువతలు ఉన్నవారు అవతలు ఉన్నవారు ఇద్దరు కలిసి నేను బాగా ఉతికేస్తాను, చెదుగా బాధేస్తాను. సమాధానపరచడానికి వెళ్తే అది మామూలు విషయం కాదు. అర్థమైందా? వాళ్ళంటే ఈ భాష గారు అంతేనండి, అలాగే మాకే చెప్తారు కానీ వాళ్ళకి మాత్రం చెప్పరండి. రకరకాల మాటలు వస్తాయి. ఇవన్నీ సహించిన వాడే సమాధానపరచడం. దేవుని స్తోత్రం. బట్ మన పాయింట్ నేర్చుకుంటున్నాం ఏంటంటే, నీవు సమాధానం కలిగి ఉన్న తర్వాత సమాధానపరచాలి. ఇక సమాధానపరచాలనే వాటి గురించి ఆలోచన చేస్తే, దేవుడు మాకు అప్పగించిన ఇక పరిచర్య సమాధానపరిచే పరిచర్య. ఎవరితో సమాధానం? ప్రజలను దేవునితో సమాధాన పరచడం. మా దేశ ప్రభు చేసిన పరిచర్య. ఆ పరిచర్య ఇప్పుడు సంఘానికి అప్పగించాడు. ఆ పరిచర్య ఇప్పుడు దైవజనులకు దేవుడు అప్పగించాడు. నువ్వు ఒక వ్యక్తిని స్వార్థ ప్రకటించి వారికి ప్రభు వద్దకు నడిపించినప్పుడు దేవునితో నీవు సమాధానపరుస్తున్నావు. అది దైవికమైనది. రెండో భాగాలు మనం గమనిస్తే, ఎవరైనా సరే ఒకరికి మధ్య ఒకరి వివాదాలు కలిగి ఉన్నప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. నేను నా జీవితంలో వ్యక్తిగతంగా ప్రాక్టికల్గా నేర్చుకున్న విషయం చెప్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ అయిపోతుంది అంటే నేను నమ్మను, మీరు నమ్మవచ్చేమో. అదేంటి పాస్టర్ గారు ఈరోజు కొత్తగా ఇలా మాట్లాడుతున్నాను? నేను కొత్తగా మాట్లాడలేదు. నువ్వు ప్రార్థన చేయాలి చేయాలి చేయాలి, బట్ అదే సమయంలో ప్రార్థన చేసి కూర్చుంటే పని జరగదు. ప్రార్థన చేసిన తర్వాత మీకు చెప్పిన మాట అర్థం కలిగింది కదా? అర్థమైందా నా మాటలు? ప్రార్థన చేసిన తర్వాత యాక్షన్లోనికి దిగాలి, క్రియలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. యేసు ప్రభువు గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు దేశానికి రక్షణ కావాలి, ప్రజలకి రక్షణ కావాలి. ఈ విషయంలో ప్రార్థన చేశారా చేయలేదా? సంఘంలో విశ్వాసులు, ఆది సంఘంలో ఉన్నవారు కాదు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు ప్రార్థన చేశారా చేయలేదా? వారి గురించి లూకా సువార్తలో మనకు స్పష్టంగా చెప్తుంది, మత్తయి సువార్తలో స్పష్టంగా చెప్తుంది. ఏమని మనకు తెలుసు. ఈ అననీయ అనే ప్రవక్త లేక అననీయ అనే దైవజనుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. యేసు ప్రభువు బాల్య దినాలు అంటే శిశువుగా ఉంటున్నప్పుడు ఆ శిశువుని ఎత్తుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తేమంటే, నా దేవా నాదా, నేను సర్వజనులకు నీవు కలుగజేసిన రక్షణను నేను నా కన్నులారా చూసి తిని కనుక ఇప్పుడు ఆనందిస్తున్నాను తండ్రి, ఇప్పుడు నీ దాసుని నీవు సమాధానముగా పోనిచ్చుచున్నావు అని ప్రార్థన చేశాడు కృతజ్ఞతాస్తుతులతో. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆ రక్షకుడు రావాలని ప్రార్థన చేశాడు. చేశాడా చేయలేదా? అన్నా అనే ప్రవక్తని కూడా ఉంది, ఆమె కూడా ప్రార్థన చేసింది. అంటే ఇశ్రాయేలు దేశంలో కేవలం ఇద్దరు మాత్రం ప్రార్థన చేశారా? మిగతా వాళ్ళు ప్రార్థన చేయలేదా? ఇశ్రాయేలు జనాంగమంతా కూడా మెస్సయ్య రావాలి, మెస్సయ్య రావాలి, మెస్సయ్య రావాలని ప్రార్థన చేశాడు. మరి యాక్షన్ ఏంటి? యాక్షన్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశాడు, దేవుడు యాక్షన్ చేశాడు. ఏంటి యాక్షన్ అంటే, తన కుమారుణ్ణి పంపించాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన కూడా యాక్షన్లోనికి దిగాడు. ఆయన గురించి బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆయన రాత్రి వేళ ప్రార్థనలో తండ్రి సందులో సమయము గడిపేవాడు. ఒక్కొక్కసారి తెల్లవారుజామును లేచి ప్రార్థనకి వెళ్ళి ఆయన తండ్రి అయిన దేవుని దగ్గర సమయం గడిపేవాడు. తర్వాత ఏం చేసేవాడు? యాక్షన్ సువార్త, యాక్షన్ వాక్యం, యాక్షన్ రోగులను స్వస్థపరచడం, యాక్షన్ దయ్యములను వెళ్ళగొట్టడం. ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ప్రార్థన చేసి కూర్చుంటే సరిపోదని అనుకుంటాను, సరిపోదు. ఒక వ్యక్తి మారాలనుకుంటా, ఒకరు సరిగ్గా ప్రవర్తించడం లేదు, ఆయన సరిగ్గా ప్రవర్తించాలని అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తావు వ్యక్తి కొరకు? ఈ ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది, ముగిస్తాను నేను. ఒక వ్యక్తి ప్రవర్తన బాగాలేదండి, అతని కొరకు మొదలు ఏం చేస్తా చెప్పాలి, అందరూ ప్రార్థన చేసి కూర్చునే ఉంటారు. అలాగే వాడు మారిపోతున్నా. నాకు తెలిసినది నేను చెప్తున్నాను, ప్రార్థన చేసిన తర్వాత నువ్వు వెళ్ళి యాక్షన్లోనికి దిగాలి. దట్ మీన్స్ అతని దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడు ప్రార్థన కౌన్సిలింగ్ రెండు వర్కౌట్ అవుతుంది, వారిలో మార్పు. అందుకే కూర్చుని ఉండి, ప్రభా దేశాన్ని కాపాడు, దేశాన్ని కాపాడు, దేశాన్ని రక్షించు ప్రభా. నువ్వు ప్రార్థన చేసి కూర్చుంటే లోకం రక్షణలోకి రాదండి. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి? యాక్షన్ చెప్తారా?
గట్టిగా చెప్పాలి, సువార్త చెప్పాలండి, సువార్త చెప్పాలి. ప్రభుకు స్తోత్రం. నువ్వు అలాగే చేసినప్పుడు దేవునితో సమాధాన పరుస్తున్నావు. అలాగే ఒక వ్యక్తిని ఇరువురి మధ్య సమాధానం లేదనుకోండి, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం పరచాలంటే మొదట వాళ్ళ కోసం ప్రార్థన చేసి, రెండోదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దైవ వాక్యమును కౌన్సిల్ చేయాలి, దైవ ఉపదేశమును వారికి తెలియజేయాలి, ఆలోచనలు వారికి ఇవ్వాలి. అప్పుడు వారు సమాధానం పడతారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పిల్లరా, ఆ రీతిలో మనలో మనమే సమాధానం కలిగి ఉండగలం, ఇతరులను సమాధానం పరచడం. ఆ విధంగా సమాధానం పరిస్తే అట్టి వారు ధన్యులు, దేవుని కుమారులు అనబడతారు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం. తండ్రి, ఈ మాటలో ప్రతి హృదయంలో నాటబడును గాక. నీ ప్రజలునైనా తమ హృదయములలో వారు సమాధానము కలిగి ఉందురుగాక. నీ సముఖములోనైనా బాధ కలిగిన ప్రతిసారి, సమస్యలు కష్టాలు వచ్చిన ప్రతిసారి, చింత యావత్తు ప్రభు నీ పాద సన్నిధిలో ప్రార్థన ద్వారా పెట్టి విజ్ఞాపనములు చేసి కృతజ్ఞతాస్తుతులతో విన్నపమును తెలియజేసినట్టుగా సహాయం అనుగ్రహించు. అలాగే ఏదైతే మేలుకరమైనదో, ఏదైతే సత్యమైనదో, ఏదైతే న్యాయమైనదో, ఏదైతే నాయన పవిత్రమైనదో, ఏదైతే రమ్యమైనదో, ఏదైతే ఖ్యాతి కలిగినదో వాటిని మాత్రము ధ్యానించినట్టుగా కృపనివ్వు. నీ మీద ప్రభు ప్రతి ఒక్కరి మనస్సు ఆనుకున్నట్టుగా సహముదచ్చు. పూర్ణ శాంతిని కలుగజేయు. అంతేకాకుండా నాయన సమాధాన పరచువారుగా మీరు మార్చండి, దీవించండి. మహిమ మీరు పొందండి. యేసయ్య నామమును వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం.